రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యాక్టివిటీస్ ని చూడడానికి వెబ్ కాస్టింగ్ ఇప్పుడు 100% పోలింగ్ స్టేషన్స్ లో ఈసారి చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్, ఈ అన్ని టీమ్స్ కలిపి ఒక 51 టీమ్స్ పనిచేస్తున్నాయి ఇప్పుడు. ఇన్ అడిషన్ టు దాట్, అఫ్ కోర్స్ పోలీస్ టీమ్స్ ఎట్సెట్రా కూడా ఉన్నాయి. ఐ విల్ కమ్ బ్యాక్ టు దాట్ అగైన్. పోలింగ్ అవర్స్ లోకి వస్తే 7 AM నుంచి 6 PM వరకు పోలింగ్ జరుగుతాయి. 6 PM వరకు పోలింగ్ ఏజెంట్స్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద పోలింగ్ స్టేషన్. ఎందుకంటే ఒక గంట ముందు ఇది మనకు మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్లియర్ చేస్తారు. దానికి కొద్దిగా ఒక గంట టైం పడుతుంది. అందుకనే ఎక్కువ నంబర్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అందుకనే కొద్దిగా టైం పట్టేటట్టుంది. సో ఆల్ ద పోలింగ్ ఏజెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ అర్లీ. పోలింగ్ పర్సనల్ ఆల్రెడీ 2 rounds ట్రైనింగ్, వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్, 3 ఆఫీసర్స్ ఉంటారు. టోటల్ 1192 మనకు రిక్వైర్మెంట్. తర్వాత 300 పీపుల్ ని అడిషనల్ గా రిజర్వ్ లో పెట్టుకున్నాం. 199 మైక్రో అబ్జర్వర్స్, అన్ని 199 లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటిని కవర్ చేసేటట్టు వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నిన్న ఆ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇన్ అడిషన్ టు దాట్, ప్రతి పోలింగ్ స్టేషన్ లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు ఐడెంటిఫికేషన్ కోసం. అట్లాగే మెడికల్ టీమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్ లో సఫిషియంట్ లైట్, టాయిలెట్స్ ఇట్లాంటి ఫెసిలిటీస్ పెట్టడానికి చెప్పడం జరిగింది. దే హ్యావ్ కెప్ట్ ఇట్ రెడీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈసారి మనం ఏం చెప్పామంటే పోలింగ్ స్టాఫ్ వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వాళ్ళే తయారు చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ఇస్తారు. సో దాట్ దే డోంట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్. ఎవరికి పోయి అడగడం అవసరం ఉండకూడదని. దే షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ఎనీ లోకల్ పీపుల్. అందుకనే ఈ ఏర్పాటు కూడా చేస్తున్నారు. అఫ్ కోర్స్ మనకు అవర్లీ రిపోర్టింగ్ వస్తుంది. దానికి ఈసారి కొత్త యాప్ పెట్టడం జరిగింది. ఆ యాప్ ద్వారా డైరెక్ట్లీ పోలింగ్ స్టేషన్ నుంచి ఎక్కిస్తారు. అది మనకు వచ్చేస్తాయి. డిప్లాయ్మెంట్ లోకి చూస్తే టోటల్ అబౌట్ 3,366 స్టేట్ పోలీస్, అట్లాగే 15 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ పోలీస్ హెస్ బీన్ డిప్లాయిడ్. అన్ని పోలింగ్ స్టేషన్స్ కవర్ చేసేటట్టు ఆ డిప్లాయ్మెంట్ ప్లాన్ కూడా తయారు చేసి మనకు వచ్చింది జిల్లా నుంచి విత్ ద అప్రూవల్ ఆఫ్ ద అబ్జర్వర్స్. సో దాట్ ఈస్ రెడీ. ఇన్ అడిషన్ టు దాట్, ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ నుంచి కూడా ఒక 7 మందిని క్యాష్ ఎక్కువ సీజ్ అవుతున్నాయి. అందుకనే దాని మీద కొంత నిఘా పెట్టడానికి ఈ టీం కూడా వచ్చింది. ఒక సెకండ్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా ఉన్నారు. అంటే 2 ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు తిరుగుతున్నారు. మనం జీఎస్టీ టీం కూడా పెట్టాము, ఒక 2 టీమ్స్. అది ఏంటంటే అన్ఆథరైజ్డ్ ఇల్లీగల్ మటీరియల్ కాన్స్టిట్యుయెన్సీ ఏరియాలో తిరగకుండా వాళ్ళు వే బిల్ చెక్ చేస్తారు. సో దట్ నో అన్ఆథరైజ్డ్ మటీరియల్ ఈజ్ అలౌడ్ టు మూవ్ దేర్. 821 పీపుల్ హ్యావ్ బీన్ బౌండ్ ఓవర్ బై ద పోలీస్. ఇది అన్రూలీ ఎలిమెంట్స్, ఎవరికి పాత రికార్డ్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్ లో, అట్లాంటి వాళ్ళకి. 40,000 కంటే ఎక్కువ డిఫేస్మెంట్ కేసెస్ ఐడెంటిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళని క్లియర్ చేయడం జరిగింది. 111 బెల్ట్ షాప్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. 198 పోలీస్ టీమ్స్ తయారు చేసి వాళ్ళు తిరుగుతున్నారు. కొన్ని స్టేషన్ టీమ్స్, కొన్ని మన ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో సహా ఉన్న వాళ్ళ టీమ్స్, కొన్ని బార్డర్ లో ఉన్న టీమ్స్, ఎంత కలిపి దే ఆర్ మేనేజింగ్ ద మానిటరింగ్ ద ఎంటైర్ ఏరియా. ఇప్పుడు వరకు మనం టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే, నంబర్ ఆఫ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ చూస్తే 105 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ గా ఐడెంటిఫై చేశాం 49 లొకేషన్స్ లో. బట్ ఎనీవే, యాజ్ ఐ సెడ్, వీఆర్ డిప్లాయింగ్ వెబ్ కెమెరా ఎవ్రీవేర్, మైక్రో అబ్జర్వర్ ఎవ్రీవేర్, అండ్ సెంట్రల్ పోలీస్ విల్ ఆల్సో బి దేర్ ఎవ్రీవేర్. ఒక 100 ప్లేస్ లో చెక్ పోస్ట్ పెట్టాము ఆన్ ద బార్డర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ.
రేపు ఇది ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే రేపు 6 o'clock తర్వాత no person who is not a voter in the constituency should be allowed to stay there. అంటే అఫ్ కోర్స్ వాళ్ళ ఇల్లు ఉంటే ఉంటారు, కానీ ఈ షాదీఖానా, కళ్యాణ మండపాలు దాన్ని వాళ్ళ వరకు రీచ్ అయినాయి. అంటే రీచ్ అంటారు దానికి, అంటే బేసికలీ హౌ మెనీ పీపుల్ హ్యావ్ సీన్ ఇట్, హౌ మెనీ పీపుల్ హ్యావ్ గాన్ త్రూ ఇట్. నౌ కమింగ్ టు ద యాక్షన్స్ దట్ ఈస్ టు బి టేకన్ బై టుమారో, అంటే ఆఫ్టర్ 6 o'clock. పొలిటికల్ ఫంక్షనరీస్, పార్టీ వర్కర్స్, ప్రొసెషనిస్ట్స్, క్యాంపెయిన్ ఫంక్షనరీస్ ఎవరైనా కాన్స్టిట్యుయెన్సీ బయట నుంచి వచ్చారు వాళ్ళు అండ్ హూ ఆర్ నాట్ ఓటర్స్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ షుడ్ నాట్ కంటిన్యూ టు రిమైన్ ప్రెసెంట్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ. సో దే హ్యావ్ టు గో అవుట్. దానికి చెకింగ్ ఆఫ్ ఆల్ ద కళ్యాణ్ మండపమ్స్, కమ్యూనిటీ హాల్స్ వేర్ పీపుల్ ఆర్ హౌస్డ్, అది చెక్ చేయమని చెప్పాం. అట్లాగే verification of lodges and guest houses and to keep track of the occupants who are there in that, ఇది కూడా చేయమని చెప్పాం. చెక్ పోస్ట్ పెట్టమని చెప్పాం కాన్స్టిట్యుయెన్సీ అండ్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ లో, సో దాట్ అన్నెసెసరీ మూవ్మెంట్, బల్క్ మూవ్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఉండకూడదు. And people who are moving are requested to have their voter identity along with them, so that if they have to move for necessary work within their constituency, their daily routine walla dan walla, they should basically have their identity on them. ఇదే కాకుండా ఇంకా ఒక ఆర్డర్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే ఎలక్షన్ తో సంబంధించి మిస్యూజ్ ఆఫ్ షార్ట్ మెసేజ్ సర్వీస్, దీని మీద ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అంటే బల్క్ ఎస్ఎంఎస్ఎస్ ఎలక్షన్ రిలేటెడ్ రేపు 6 o'clock తర్వాత ఇవ్వడానికి వీలు లేదు. దీనికోసం ఒక స్పెషల్ మొబైల్ నంబర్ కూడా పెట్టమని డిస్ట్రిక్ట్ అథారిటీ, ఆర్ఓకి కూడా ఇద్దరికి చెప్పాం. సో దట్ ఎవరికైనా వస్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయవచ్చు, మాకు ఫలానా దగ్గర నుంచి వచ్చింది, దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ ని కూడా ఇది ఇన్స్ట్రక్షన్స్ పోతున్నాయి దట్ చేయకూడదు వాళ్ళు. They should not permit any such activity in the constituency area. So these are basically the primary things that have happened. This is basically overall arrangement that has happened. Inka any other thing, any side, our side, Rahul, anything? So we have of course been looking at all the complaints also that have been coming. Manaku ECI నుంచి కంప్లైంట్స్ వచ్చాయి, సి విజిల్ ద్వారా వచ్చాయి. మన 1950 ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది, దాని ద్వారా కొన్ని వచ్చాయి. నేషనల్ గ్రీవాన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఒకటి ఉంది వెబ్సైట్, దాని ద్వారా వస్తాయి. ఒక సిఎంఎస్ పోర్టల్ మనమే పెట్టాం, దాని ద్వారా మనకు ఇంటర్నలీ మనకు ఏమైనా కంప్లైంట్ వస్తే దాంట్లో పెడతాము. అట్లాగే ఆఫ్ కోర్స్ మనకు ఈ కమిటీస్ ఉన్నాయి, ఎంసీసీ కమిటీస్, వాళ్ళకి వస్తాయి. అండ్ అవర్ టీమ్స్ తిరుగుతున్నాయి, వాళ్ళకి వస్తాయి. ఇన్ అడిషన్ టు దాట్ ఆఫ్ కోర్స్ కొన్ని పార్టీస్ కంప్లైంట్ చేస్తాయి. సో ఇట్లాంటి అన్ని కంప్లైంట్స్ ఆల్ పుట్ టుగెదర్ 479 complaints were received during this period. So that includes all these things. So దాని మీద యాక్షన్ తీసుకోవడం, నంబర్ ఆఫ్ కేసెస్ బుక్ చేయడం, ఆ డీటెయిల్స్ నేను ఆల్రెడీ మీకు ఇచ్చాం. అరెస్ట్ చేయడం, సీజ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. సో వీఆర్ హోపింగ్ దట్ ఆఫ్ కోర్స్ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి, కానీ నేను కోరేది కూడా, అపీల్ చేసేది అందరికీ, ఆల్ పొలిటికల్ పార్టీస్ కి టు అబైడ్ బై దీస్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఫ్రేమ్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్. సాల్ క్వశ్చన్స్ ఏమైనా వన్ ఆఫ్ ఈవినింగ్ తర్వాత సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసుకోవచ్చు. నో సార్, ఒక్కొక్క క్యాండిడేట్ కి 28 లక్షల లిమిట్ పెట్టిండు. మునుగోడు 40 lakhs. 40 lakhs. సో అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రచారం జరుగుతుంది. దాని మీద ఎలక్షన్ కమిషన్ నిఘా పెట్టిందా లేదా? మీకు చెప్పాము, అంటే స్పెషల్ ఈసారి ఏం చేశారంటే 2-3 థింగ్స్ హ్యావ్ బీన్ డన్. ఒకటి ఏంటంటే ఇద్దరు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ స్పెషల్ గా వచ్చారు, వాళ్ళతో సహా. అంటే జనరల్ గా ఒకరే ఇస్తారు, ఒక్కరు కూడా జనరల్ ఎలక్షన్ లో 2-3 కాన్స్టిట్యుయెన్సీస్ కి కలిపి ఒక్కరు ఉంటారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో సహా ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఆఫ్ కోర్స్ మన
198 పోలీస్ టీమ్స్ ఉన్నాయి, ఎక్సైజ్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు పట్టుకుంటున్నారు, అన్ని పోతున్నాయి. అట్లాగే ఈ బెల్ట్ షాప్స్ ని క్లోజ్ చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం. సో వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ బేసికలీ టు బ్రింగ్ థింగ్స్ అండర్ కంట్రోల్. ఇప్పుడు ఈ కంప్లైంట్స్ వచ్చింది కదా సార్, రాజగోపాల్ రెడ్డి మీద 5,20,00,000 ట్రాన్స్ఫర్ చేశారు అని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అది ఏమైనా తేలిందా? అంటే 4 o'clock వరకు టైం ఇవ్వడం జరిగింది. సో మాకు ఇంతకు ముందు జస్ట్ బిఫోర్ కమింగ్ హియర్ కాపీ ఆఫ్ దట్ రిప్లై గివెన్ బై ద క్యాండిడేట్ వాస్ గివెన్ టు మీ. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అడ్రస్డ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో బికాస్ ద నోటీస్ వాజ్ ఆల్సో ఇష్యూడ్ బై ఎలక్షన్ కమిషన్, సో వాళ్ళు చూస్తారు దాని మీద వాట్ నెక్స్ట్ యాక్షన్ ఇస్ టు బి టేకన్. ఇప్పటి వరకు ఎంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు? ఎందుకు పదే పదే అలా తప్పులు జరుగుతున్నాయి? ఇంకా దాని తర్వాత జరగలేదు. మొదట్లో ఇనిషియల్లీ జరిగింది, దాని మీద యాక్షన్ తీసుకున్నాం. ఒకటి ఏంటంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ వచ్చాయి. సో దానివల్ల కొద్దిగా ఇనిషియల్ స్టేజెస్ లో అది ప్రాబ్లం అయింది. తర్వాత ఒకటి ఈ లిస్ట్ చెక్ చేయడంలో పొరపాటు చేశారు. సో 2 cases వీ హ్యావ్ టేకన్ యాక్షన్ ఆన్ దాట్. ఆఫ్టర్ దాట్ థింగ్స్ ఆర్ పర్ఫెక్ట్లీ జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు చేసిన తప్పుకు ఆర్వో బలయ్యాడని చెప్పేసి అంటున్నారు. అలా ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉందా? దాన్ని ఎంక్వైరీ చేశారా? No. Whoever was found responsible for that, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సీఓ ఆఫీస్ చెప్పండి, ఆర్వో ఎలాంటి పనులు చేయలేరు కదా, అట్లాంటిది సీఓ ఆఫీస్ నుంచి ఒత్తిడి వచ్చిందని చెప్పేసి కూడా నో క్వశ్చనే లేదు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ దాట్. వీ వర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్. సీఓ ఆఫీస్ మీద రాజకీయ పార్టీలకు సంబంధించిన ఒత్తిళ్లు పెరిగాయి, అందుకోసమే వాళ్ళు సక్రమంగా పనిచేయలేకపోయారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. That is not true. నిజంగానే రాజకీయ పార్టీల ఒత్తిడి ఉందా? That is not true. We are doing. వెళ్తున్నారు సార్. ఎందుకు ప్రతిసారి ఈసీ దగ్గర దాకా వెళ్ళి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది? That you have to ask the political party, whoever is going there. That you have to ask the political party, whoever is going there. There is absolutely no problem. We have been able to function very, very smoothly. We have been able to do whatever were our duties, and there is no problem on that.